టీచర్. హాయ్ పింక్ టీచర్. హాయ్ నిత్య టీచర్. హాయ్ డాన్స్ టీచర్. అవును టీచర్, నేను వచ్చేసాను తొందరగా, కానీ పొద్దున మూడంతా ఖరాబ్ అయిపోయింది. మీకు తెలుసు కదా ఎందుకో. ఏంటమ్మా మీరు చిన్నపిల్ల గొడవపడుతున్నారు? సార్ మీకు తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో ఈ చైర్ పైననే కూర్చుంటానని. ఏంటి ఇదంతా ట్రాఫిక్ జామ్? పిల్లలు తొందరగా వెళ్ళండి క్లాస్ కి. వచ్చిందండి వయ్యారి. పిల్లలు కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మా, ఎవరు వెళ్తారంట. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకు అలా అరుస్తున్నారు? ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? పదండి స్కూల్లో. ఏంటి విషయం మీరు అలా అరుస్తున్నారు పిల్లల మీద? వాళ్ళంతా నాకు ఫిష్ చేస్తున్నారు, వాళ్ళకంటే అంటే ఇష్టం. పదండి పిల్లలు, మనం అందరం వెళ్దాం. టీచర్ ఎంతే. పదండి పిల్లలు, మనం అందరం వెళ్దాం. టీచర్ కి నేనంటే జలస్ అమ్మా, మీరేం ఫీల్ అవ్వకండి. ఏంటి ఇదంతా ట్రాఫిక్ జామ్? పిల్లలు తొందరగా వెళ్ళండి క్లాస్ కి. వచ్చిందండి వయ్యారి. పిల్లలు కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మా, ఎవరు వెళ్తారంట. ఏమంటున్నారు టీచర్ మీరు నా గురించి? టీచర్ మీకు ఎవరైనా ఏమైనా అంటారా? అయ్యి సోనా టీచర్ ఏమైంది? ఎందుకలా చిరాగ్గా ఉన్నారు పొద్దున? పింక్ టీచర్, నేను పొద్దున రాగానే లత టీచర్ ఫేస్ చూసాను టీచర్. మూడంతా ఖరాబ్ అయిపోయింది. నాకు తోసుకుని వెళ్ళింది టీచర్. పిల్లలకు కూడా తిడుతుంది తెలుసా? అయ్యో అంత పని చేసిందా? అవును టీచర్. టీచర్ కి సివిక్స్ సెన్సే లేదు అసలు. అవును టీచర్, అంతే. ఆమె లత టీచర్ ఏంటో ఏమనుకుంటారో. ఏమో టీచర్, ఆ వీటికి తెలుసు. ఫోన్ లేని పదండి, క్లాస్ టైం అవుతుంది. ఓకే టీచర్. ఈ సోను టీచర్ కి అయితే రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఈ పని చెప్పాలి అసలు. ఏమనుకుంటుందో ఆయన. హాయ్ కావ్య టీచర్. హాయ్ పింక్ టీచర్. హాయ్ నిత్య టీచర్. హాయ్ డాన్స్ టీచర్. అవును టీచర్, నేను వచ్చేసాను తొందరగా, కానీ పొద్దున మూడంతా ఖరాబ్ అయిపోయింది. మీకు తెలుసు కదా ఎందుకో. గుడ్ మార్నింగ్ టీచర్స్. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సార్. అందరూ వచ్చారా? అందరు వచ్చేసారు. ఓకే, ప్లీజ్ హ్యావ్ యూ సీట్ గైస్. ఏంటమ్మా మీరు చిన్నపిల్ల గొడవపడుతున్నారు? సార్ మీకు తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో ఈ చైర్ పైననే కూర్చుంటానని. అవును. చూడండి ఎలా చేస్తుంది ఈమె. సార్ ఇది నా చైర్ సార్, లత టీచర్ అబద్ధం ఆడుతుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో టీచర్స్, ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 4A అండ్ 4B క్లాస్ టీచర్స్ ఇద్దరు కలిసి ఒకటే క్లాస్ ని రన్ చేయండి. బికాస్ ఈరోజు మనకు వచ్చేసి ఇద్దరు టీచర్స్ రాలేదు, సో యూనిట్ కాంపన్సేట్ దాట్. ఓకేనా? ఓకే, ఏ టీచర్స్ రాలేదు సార్? లతా టీచర్ అండ్ సోను టీచర్. సార్ సార్ ఏంటి సార్ ఇది? ప్లీజ్ చేంజ్ చేయండి. చేంజ్ చేయడానికి లేదమ్మా, యాక్చువల్లీ ఈ రోజు ఇద్దరు టీచర్స్ రాలేదు కాబట్టి మీ ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్పేసి నేను వేస్తున్నాను. మీ ఇద్దరు క్లాస్ ఏదో స్కూల్కి రాకుండా ఉండాల్సింది. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ పిల్లలు. సో పిల్లలు అందరూ వచ్చేసారు కదా సెక్షన్ ఏ. నేను మీకు ఈ రోజు అటెండెన్స్ తీసుకుంటాను. ఇప్పుడు అందరు రెడీగా ఉండండి. సెక్షన్ బి నేను కూడా మీకు అందరికి అటెండెన్స్ తీసుకుంటాను, అందరు చెప్పండి సరేనా పిల్లలు? ఈ టీచర్ కి ఇప్పుడే గుర్తొచ్చిందా? రాహుల్, రవి, మేఘన, కీర్తి. కీర్తి కీర్తి టీచర్ కొంచెం మెల్లిగా చెప్పండి, పిల్లలకి వినిపించట్లేదు. కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ పిల్లలు. అయితే టీచర్ తక్కువ చెప్పుకోండి వాయిస్ చేసి. ఎందుకలా అరుస్తున్నారు? మీకే గొంతుందని అరుస్తూ ఉంటే పిల్లలకి ఏం వినిపించదు, కన్ఫ్యూజ్ అవుతారు.
ఎవరు అరుస్తున్నారో తెలుస్తుంది. పిల్లలు నవ్వకండి అమ్మా, సైలెన్స్. నువ్వు చెప్పిన మాటలకి నవ్వకుండా ఏం చేస్తారు ఇంకా? సో ఫనీ. పిల్లలు అందరు కూర్చోండి అమ్మా, నేను వెటర్నరీస్ తర్వాత తీసుకుంటాను. మీరు చెప్పండి అమ్మా, సెక్షన్ డి చేస్తున్నారు కదా అందుకే. అంటే గోలోనే ఉంటుంది. ఓకే రాహుల్ అయిపోయింది కదా, కీర్తి ఓకే. సో మనం ఇప్పుడు లెసన్ చెప్పుకుందాం, ఓకేనా? సరే బుక్స్ అందరూ ఓపెన్ చేయండి. పిల్లలందరూ చదువుకోండి అమ్మా, అలర్ట్ చేయకండి. సో పిల్లలు నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తానమ్మా, వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకండి, ఓకేనా? ఓకే. అయ్యా ఇంతసేపటికి వెళ్ళింది, అప్పటి నుంచి తిష్ట వేసుకొని కూర్చుంది చైర్ పైన. నించొని కాలు నొప్పులు వచ్చేసాయి. పిల్లలు చదవండి. సెక్షన్ ఏ, అల్లరి చేయకండి. మీ టీచర్ లేరని అల్లరి చేస్తూ ఉంటారా? చూసి నేర్చుకోండి. సెక్షన్ బి వాళ్ళు, మా పిల్లలు ఎంత ముద్దుకు కూర్చున్నారు. సెక్షన్ ఏ, ఎందుకు అరుస్తున్నారు? కీర్తి ఎందుకమ్మా అరుస్తున్నావు, పక్క పక్క నవ్వుతున్నావు? నువ్వు కూడా మీ టీచర్ లాగా తయారవుతున్నావు. ఏంటి టీచర్ ఏమంటున్నారు? ఆ చిన్న పాప మీరు ఎందుకు అరుస్తున్నారు టీచర్? అరుస్తూ ఉంటే క్లాస్ లో అల్లరి చేస్తూ ఉంటే ఆమె పైన అరవకుండా ముద్దు పెట్టుకుంటామా టీచర్? టీచర్ నార్మల్ గా కూడా చెప్పొచ్చు, మీరు అలా అరిస్తే పిల్లల పరిస్థితి ఏమవ్వాలి? ఏమవుతుంది? వాళ్ళు చిన్న పిల్లలు టీచర్, వాళ్ళు ఇన్నసెంట్. కీర్తి నువ్వు ఏడవకమ్మా, కొందరు అలానే ఉంటారు. టీచర్ బాగా ఎక్కువ ఇంటి లేవండి ఇక్కడ నుంచి. ఎక్స్క్యూజ్ మీ టీచర్, మీ ఒక్కరికే ఇవ్వలేదు ఈ క్లాస్, ఇద్దరికి ఇచ్చారు. లేవండి టీచర్. ఏంటమ్మా, ఏంటి గొడవ? టీచర్స్ ఏమవుతుంది ఇక్కడ? ఏంటి అరుచుకున్నారండి? పిల్లల ముందు అరుస్తున్నారండి మీరు? అంత పెద్ద పెద్దగా వాయిస్. ఆగండి, ఎందుకమ్మా అంత గట్టి గట్టిగా అరుస్తున్నారు పిల్లల ముందు? వాళ్ళు భయపడతారమ్మా. సార్ అరిచింది నేను కాదు సార్, లత టీచర్. లత టీచర్ పిల్లల మీద అరుస్తుంది సార్. నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని రాగానే పిల్లల మీద అరుస్తుంది. సార్ మీరు ప్లీజ్ ఈ కొలాబరేషన్ తీసేయండి సార్. సెక్షన్ ఏ సెక్షన్ బి నేను ఒకదాన్ని చూసుకోవచ్చు, హ్యాండిల్ చేస్తాను సార్. లత టీచర్ అవసరమే లేదు. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి కి ఇద్దరు టీచర్స్ అవసరం. వన్ ఇస్ లత టీచర్ అండ్ వన్ ఇస్ మీరు, ఓకేనా? సో గొడవ పడకుండా వర్క్ చేయండి, ఓకేనా? లేదంటే మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తాం. ఓకే సార్. ఎవరికో ఉబ్బరిస్తున్నట్టుంది. ఫ్యాన్ ఎందుకు వెళ్ళదు? టీచర్ వేడిగా ఉంది, ఫ్యాన్ వేయకపోతే ఎలా? నో టీచర్ చల్లగా ఉంది. పిల్లలు చూడండి ఎంత చలిగా ఉన్నారు. వింటర్ లో సెక్షన్ బి వాళ్ళకి ఫ్యాన్ కావాలి. సెక్షన్ బి పిల్లల వాళ్ళకి కావాలా, నీకు కావాలా? నాకు కావాలి. టీచర్ ఇది క్లాస్ పిల్లల కోసం ఉంది, టీచర్స్ కోసం కాదు. ఎవరన్నారు? నాకు కావాలి. మీకు అంత చలి వేస్తుంటే బయటికి వెళ్ళండి. మీరే బయటికి వెళ్ళండి టీచర్, మీరే బయటికి వెళ్ళండి. క్లాస్ రూమ్ లో సెటిల్ అవ్వచ్చు, బికాస్ క్లాస్ రూమ్ లో చల్లగానే ఉంది. సో మీకు అంత చల్లగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోండి, ఎండలో నించోండి పోయి. నాకైతే వేడిగా ఉంది. టీచర్ బయట గాలి వస్తుంది, గాలి పీల్చుకొని వెళ్ళి ఆఫ్ చేయండి. బాగా ఎక్కువైంది మీకు. నేను సైలెంట్ గా ఉంటుంటే నా మీద అరుస్తున్నారా? మిమ్మల్ని అయితే తర్వాత చూసుకుంటాను. ఫస్ట్ బయటకు వెళ్ళండి. సో పిల్లలు అందరు ఎగ్జామ్ స్టార్ట్ చేసేయండి అమ్మా, మళ్ళీ టైం ఉండదు కదా, తొందరగా రాయండి, ఓకేనా? సోను టీచర్ నాకు ఒక డౌట్. ఏంటమ్మా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లో కన్ఫ్యూజన్ ఉంది టీచర్. ఇది చూపించే క్వశ్చన్. ఓకే అమ్మా, దీని ఆప్షన్ బి రాసుకో. ఓ థ్యాంక్ యూ సోను టీచర్, యూఆర్ సో స్వీట్ టీచర్. అవునమ్మా, లత టీచర్ కి చెప్పకే విషయం, సరేనా? సరే సరే ఓకే. లత టీచర్ కి వెళ్ళి ఏం క్వశ్చన్స్ డౌట్స్ అడగకమ్మా, సరేనా? సరే టీచర్ మిమ్మల్ని వెళ్ళి కూర్చోపో, రాసుకోపో ఎగ్జామ్. ఓకే పిల్లలు రాయండి, సౌండ్ చేయకండి. సో పిల్లలు అందరూ సరిగ్గా రాయండి, నో చీటింగ్. ఐఎమ్ వాచింగ్ యూ, ఓకే? టీచర్ నాకు డౌట్ ఉంది టీచర్, ప్లీజ్ చెప్పురా. ఏంటమ్మా, ఏం డౌట్? అది ఆప్షన్ ఏంటి టీచర్?
ఇవన్నీ మీరు బాగా చదువుకొని రావాలి. అందుకే స్కూల్ కి వచ్చి పక్క నవ్వుతూ ఉంటారు ఆ టీచర్ తో కలిసి, సోను టీచర్ తో కలిసి. ఇదంతా మీ ఫ్యూచర్ కోసం. మీరు మంచి చదువుకొని మంచి పాస్ అవుతే మీ ఫ్యూచర్ పనికొస్తుంది కదా. కానీ టీచర్, సోను టీచర్ అయితే చాలా మంచిది. టీచర్ మంచిదైతే నువ్వు చదువుకో ఫస్ట్, అవన్నీ పక్కన పెట్టు. టీచర్ నా పేపర్ ఇచ్చేయండి, నేను మీకు అడగకుండా ఉండాల్సింది. తీసుకో. డిస్కస్టింగ్ పీపుల్. స్టూడెంట్స్ అలానే తయారవుతుందో ఆ టీచర్ అలానే తయారవుతుంది. రాయండి. టీచర్ చూడు బాగా ఎక్కువ చేస్తుంది కదా. నువ్వు ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నారు? మీరందరూ బాగా స్కోర్ చేస్తారు నాకు తెలుసు. చిల్గా ఉంటుంది. నో టెన్షన్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్ టీచర్. గుడ్ మార్నింగ్ పీటీ సార్. పిల్లలకి స్పోర్ట్స్ పీరియడ్ కొంచెం పంపిస్తారా మేడం? ఎస్ సార్, వాళ్ళ ఎగ్జామ్ కూడా అయిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. ఓకే సార్, వాళ్ళని నేను స్పోర్ట్స్ కి తీసుకొని వస్తాను, చిల్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, పదండమ్మా. లత మ్యామ్, మరి మీరు పంపించారా పిల్లల్ని? ఏడి పీటీ సార్, మీకేం పని లేదా? ఇప్పుడు స్పోర్ట్స్ అని వచ్చేస్తారు. పిల్లలకి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఉంది, దానికి ప్రిపేర్ అవ్వక్కర్లేదా? ఆ సోను టీచర్ కంటే బుద్ధి లేదు, పిల్లలందరినీ స్పోర్ట్స్ అని తీసుకెళ్తుంది. మీకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా. టీచర్, మాకు స్పోర్ట్స్ కావాలి టీచర్. నోరు మూసుకొని కూర్చోండి. ఈ రోజు ఎగ్జామ్ లోనే సరిగ్గా రాయలేదు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కి ఏం రాస్తారు మీరు? మీరు వెళ్ళండి పీటీ సార్. కానీ టీచర్ సెక్షన్ Shut up. Sit. Open your books. టీచర్, సోను టీచర్ మంచి టీచర్, బ్యాడ్ టీచర్. I know that. This is for your future. టీచర్ ఫ్యూచర్ గురించి ఎందుకు మీకు? You shut up and sit now. మీరు వెళ్ళండి పీటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీరు మీకు దండం. సరేనండి, కలుస్తున్నాను. పిల్లలు అందరు సెటిల్ డౌన్ అవ్వండమ్మా త్వరగా. మనం అందరం బాగా ఎంజాయ్ చేసాం కదా స్పోర్ట్స్ లో. అన్ని హ్యాపీ స్మైల్స్. చేస్తాను. ఎందుకు ఎంజాయ్ చేయరు? వచ్చిందే అది స్కూల్ కి, మీరు ఎంజాయ్ చేయడానికే వచ్చారు. టీచర్ ఏమంటున్నారు మీరు? మీకేమైనా అంటా మా టీచర్ మేము? ఏదేదో అంటున్నారు కదా. ఏదేదో అన్నా మీ గురించి నేను ఎందుకు మాట్లాడతాను? మాకు పని లేదనుకుంటున్నారా? పిల్లల్ని చదివించడానికి వచ్చాను, ఎంజాయ్ చేయడానికి రాలేదు మీలాగా. టీచర్ ఇలా నోరు ఉంది కదా, అరవకండి. నోరుందే అరవడానికి, పిల్లలకి చదివించడానికి, ఆడుకోవడానికి కాదు, స్పోర్ట్స్ కి వెళ్ళి. మీకు మైక్ కూడా అవసరం లేదు. పిల్లలు దీన్ని మీరంతా తీసుకోకండి అమ్మా సీరియస్ గా. ఓ పెళ్ళైపోయిందా? పిల్లలు మీకు లత టీచర్ ఇష్టమా, సోను టీచర్ ఇష్టమా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో పార్ట్ 2 కావాలా? అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అయితే అలాగే పిల్లలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.